అంతా మేమే అనుభవించాలి, సర్వం మాకే చెందాలి, రెండవ వాడికి స్థానం ఉండకూడదు అనే సంకుచితమైన తత్వం కమ్మ కులగజ్జి నాయకులది. వీరి తత్వం బోధపడిన ప్రజలు 2019లో టీడీపీని చిత్తుగా ఓడించారు. అయినా చింత చచ్చినా పులుపు చావదన్నట్లుగా, కుక్కతోక ఎంత సాగదీసినా వంకరే అన్నట్లుగా వీరి బుద్ధి మారలేదు, కులగజ్జి దాగలేదు. ఈ ఫోటో చూశారు కదా, మొన్న జరిగిన యువగళం పాదయాత్ర ముగింపు బహిరంగ సభలోనిది ఈ ఫోటో. ఈ ఫోటోను చూసి పాపం జన సైనికులు ఎంతగానో సంబరపడ్డారు. ఎందుకంటే వారు అల్ప సంతోషులు కదా. మరి పవన్ కళ్యాణ్ టీడీపీకి బానిసగా మారి మొన్న జరిగిన ఆ బహిరంగ సభకి విచ్చేసి లోకేష్ స్థాయిని ఎన్నో రెట్లు పెంచిన విషయం తెలిసిందే. కానీ లోకేష్ చేసిన పని ఏమిటో తెలుసా? ఇన్ రిటర్న్ ద వెరీ నెక్స్ట్ డే లోకేష్ జాఫర్కు ఇంటర్వ్యూ ఇస్తూ ఏమన్నాడో ఒక్కసారి చూడండి. జనసేనతో ఓట్లను పంచుకుంటున్నారు, సీట్లను పంచుకుంటున్నారు. సీఎం పదవిని కూడా జనసేనతో పంచుకుంటారా? చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సార్లు చెప్పారు, సమర్థవంత నాయకత్వం కావాలి, అనుభవం ఉన్న నాయకత్వం ఇప్పుడు అవసరం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం అని చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్తాం జరిగింది. సో దెర్ ఇస్ నో అంబిగ్యూటీ ఇన్ దట్. లోకేష్ మాటలు విన్నారు కదా. పవన్ కళ్యాణ్ సమర్థవంతమైన నాయకత్వం కోరుకుంటున్నారట. అందుకే చంద్రబాబు నాయుడే కాబోయే సీఎం అట. అంటే పరోక్షంగా లోకేష్ పవన్ కళ్యాణ్ని అసమర్థుడు అని చెప్పాడన్నమాట. ఇంత చెప్పినా సరే, అరటిపండు తొక్క తీసి వలిచినంత వివరంగా చెప్పినా సరే జన సైనికులకు తత్వం బోధపడకపోవచ్చు. ఎందుకంటే తరతరాలుగా వారు 2 కులాలకు ఊడిగం చేస్తున్నారు కదా. మరి